సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే రోడ్లు వేయించడం, తాగునీరు అందించడం, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడం వంటి మౌలిక వసతుల చుట్టూనే ప్రచారం తిరుగుతుంది. కానీ ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ఓ వినూత్న ట్రెండ్ మొదలైంది. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈసారి తమ అభ్యర్థులకు విభిన్నమైన డిమాండ్లను ముందుంచుతున్నారు. గతంలో చేసినట్టుగా అభివృద్ధి హామీలకు మాత్రమే ఓటు వేస్తామని చెప్పట్లేదు. తమ జీవితంలో పెద్ద సమస్యగా మారిన కోతుల బెడదను ఎవరు పరిష్కరిస్తారో వారికే ఓటు వేస్తామని ప్రజలు గట్టిగా చెబుతున్నారు. దీంతో ఎలక్షన్ అజెండా పూర్తిగా మారిపోయింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన నాయకుల వెంటే తాము నిలబడతామని ప్రజలు ప్రతినబూనుతున్నారు. ఈ పరిస్థితి అభ్యర్థులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో అభ్యర్థులు కూడా తమ ప్రచారంలో అత్యధిక సమయాన్ని కోతులను పట్టిస్తాం, కుక్కలను తరిమేస్తాం అనే హామీలకే కేటాయిస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు చేసిన వినూత్న ప్రచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అక్కడ అభ్యర్థులు ఏకంగా ఎలుగుబంటి వేషధారణలతో గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ వేషధారణలతో గ్రామంలో తిరుగుతూ అభ్యర్థులు ప్రజలకు హామీ ఇవ్వడమే కాక కోతులను తరుముతూ ఓట్లను అభ్యర్థించారు. గెలిపిస్తే తాము కోతుల సమస్యకు తప్పకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని వారు ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. పట్టణీకరణ పెరగడం, అడవులు అంతరించిపోవడం వంటి కారణాల వల్ల కోతులు గ్రామాల్లోకి, ఇళ్లల్లోకి వస్తున్నాయి. అలాగే పెంపకం లేని కుక్కల సంఖ్య కూడా పెరిగిపోయి ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు భయంతో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమస్యల నుంచి విముక్తిని కలిగించే నాయకుణ్ణి ఎన్నుకోవాలని ప్రజలు ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లేపాలి ఇంకా లేపాలి.